హలో అందరికీ. ఇవాళ చాలా సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవ్వరైనా చాలా ఈజీగా చేయొచ్చండి. ఫస్ట్ చికెన్ తీసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని, అల్లం పేస్ట్ వేసుకొని, కారప్పొడి వేసుకోవాలండి. కారప్పొడి మీ టేస్ట్‌కి తగినంత వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, ఆ తర్వాత గరం మసాలా, సాల్ట్ తగినంత, నిమ్మరసం పిండుకోవాలండి. అవన్నీ వేసుకొని అది చాలా బాగా కలపాలండి. బాగా కలిపి ఆయిల్ కూడా వేయాలండి. ఆయిల్ వేసి కలిపి పక్కన మ్యారినేషన్కి పెట్టుకోవాలి. అది మ్యారినేట్ అయ్యాక ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని అందులో పసుపు వేసుకోవాలి. అవి కొంచెం ఆనియన్స్ మగ్గాక కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర నేను ఫస్ట్ వేస్తాను, మళ్ళీ లాస్ట్ కూడా వేస్తానండి. ఆ తర్వాత మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అంతా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలండి. లేకపోతే కింద అడుగంటుతుంది. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడాలండి. ఇలా ఇప్పుడు మన చికెన్ కూర చాలా ఉడికిపోయిందండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయడమే. వేడివేడి అన్నంలోకి చికెన్ కర్రీ గుమగుమలాడే చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.